హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండూ కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయండి. ఎందుకు అంటున్నాను అంటే ఇది డబల్ ఇంజన్ని దాటి రాకూడదు. డబల్ ఇంజన్లో హయ్యర్ బ్యాండ్ని కూడా క్రాస్ చేసి కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. ఎట్ ద సేమ్ టైం డైలీ టైం ఫ్రేమ్లో ప్రిఫరెన్స్ 1 అనేది బుల్లిష్గా ఉంది. సో ఇక్కడ మనకి మళ్ళీ ఇండెసిసివ్ పొజిషన్లోకి వచ్చేసింది నిఫ్టీ. సో మనం బుల్లిష్గా వెళుతుంది అనుకున్నాం, వెళ్ళింది. మళ్ళీ ఎంత వరకు రావాలి అంటే ఈ రేంజ్ వరకు రావాలి అని కోరుకున్నాను, కానీ నేను ఇది హయ్యర్ బ్యాండ్ని కూడా క్రాస్ చేసి కింద క్లోజ్ అవ్వాలని అయితే నేను కోరుకోలేదండి. సో యాక్చువల్గా ఇది మంచిది కాదు, ఇలా జరగకూడదు, కానీ జరిగింది. సో రేపు ఏం జరగడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకే, సెన్సెక్స్ కూడా హయ్యర్ బ్యాండ్ని క్రాస్ చేసి కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయింది. సో ప్రిఫరెన్స్ 1 మాత్రం బుల్లిష్గా ఉంది. బట్ లోయర్ బ్యాండ్ని క్రాస్ చేస్తూ వేయడం వల్ల డబల్ ఇంజన్ అనేది ఇప్పుడు ఏమీ చెప్పలేని పొజిషన్లో ఉంది. ఓకే, ప్రజెంట్ అయితే మోగబోయింది అనుకోండి. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. ఏంటండి, డెఫినెట్గా హయ్యర్ బ్యాండ్ దగ్గరికి వస్తుంది అని మీకు నేను ఫ్రైడే మార్కెట్కే చెప్పాను. నేను ఇది రావాలి, వచ్చి హయ్యర్ బ్యాండ్ని టచ్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ వేయాలి, అక్కడి నుంచి ర్యాలీ ఉంటుంది అని చెప్పానండి. సో మనం అనుకున్నట్లుగా బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్గానే ఉంది. బట్ నిఫ్టీ సెన్సెక్స్ మాత్రం కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను నేను. ఈరోజు డిక్లైన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఒకసారి చూడండి, మొత్తం సెక్టార్స్ అన్ని రెడ్లోనే ఉన్నాయి. సో ఇంత రెడ్ ఉండవలసిన అవసరం అయితే ఎక్కడా లేదు, ఇంత నెగిటివిటీ ఎక్కడా లేదండి మార్కెట్లో. ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో 15 మినిట్స్లో ఈ రోజు మార్కెట్ ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే రెడ్ క్యాండిల్ అండి. మీకు ఏం చెప్పాను నేను ప్రీ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో చెప్పాను కదండి, సోమవారం మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకోండి, డబల్ ఇంజన్ ప్లస్ ప్రిఫరెన్స్ 1 రెండూ కలిపి మీకు ఒక కన్ఫర్మేషన్ 15 మినిట్స్ క్యాండిల్ ఇస్తే ఆల్రెడీ ఇది సపోర్ట్ జోన్లో ఉంది కాబట్టి వస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉందండి. ఇంతకంటే కిందకైతే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పాను కదండి. ఎగ్జాక్ట్గా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. సో ఇక్కడి నుంచి ఆగాలండి మార్కెట్, డెఫినెట్గా ఇక్కడి నుంచి అయితే ఆగాలి. ఇదైతే మనం అనుకున్న టెక్నికల్స్ ప్రకారమే వచ్చింది. ఇక్కడ 15 మినిట్స్ కానీ లేదా 5 మినిట్స్లో తీసుకున్నప్పుడు కానీ యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ సెటప్ ప్రకారం మీకు ఎంట్రీ ఉంది. అండ్ స్టాక్ ఆప్షన్స్ ప్రకారం కూడా ప్రతిదీ ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయ్యింది, కానీ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. కొంచెం కన్సాలిడేటర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టింది, బట్ ఇక్కడ మాత్రం వెళ్తున్నాను అని చెప్పి ర్యాలీ జరిగింది. సో 5 మినిట్స్లోను 15 మినిట్స్లోను కూడా మన టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్స్ ప్రకారమే జరిగింది. అండ్ ఈరోజు ఆప్షన్స్లో మూవ్మెంట్ కూడా బాగుందండి, చాలా నీట్గా మూవ్ అయ్యాయి. ఈరోజు డికే అవ్వలేదు. బికాస్ విక్స్ చూసారా, ఇండియా విక్స్ 5% పెరిగిందండి. సో ఎటువంటి ఈవెంట్ లేకుండా పెరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు సెన్సెక్స్ చూస్తే సెన్సెక్స్ కూడా మీకు నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానండి, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. సో ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే విత్ ద సపోర్ట్ ఆఫ్ డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు కన్ఫర్మ్ చేస్తూ మీకు ఒక 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది. ఇది సపోర్ట్ జోను, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంది అని మీకు నేను సండే ఈవినింగే చెప్పానండి. సో మండే ఈవినింగ్ ఎలా ఉండబోతుంది అనే దాంట్లో సో ఎగ్జాక్ట్గా వచ్చిందండి. అండ్ 5 మినిట్స్లో కూడా ఎంట్రీస్ ఇచ్చింది. సో మీకు రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ, సో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి మార్కెట్లు ఎలా ఉంటాయి అనే దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలనేది. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు 5 మినిట్స్లో యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం చూసుకున్నా, అంటే 15 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసింది, స్టాక్ ఆప్షన్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 5 మినిట్స్లో మీరు గోల్డెన్ వెబినార్ ప్రకారం చూసినా సరే ఫాల్ అండ్ మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్, మళ్ళీ చిన్న ఫాల్ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ అని చెప్పుకోవచ్చు, లేదా చిన్న స్టాప్ లాస్ కూడా కొట్టడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ 15 మినిట్స్తో కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫాల్, మళ్ళీ చిన్న కన్సాలిడేషన్. అండ్ ఇక్కడ మాత్రం కొంచెం ఇండెసిసివ్గా బిహేవ్ చేసింది. లాస్ట్లో మళ్ళీ ర్యాలీ అవ్వడానికి ట్రై చేసింది. లాస్ట్లో ర్యాలీ అవ్వడానికి ఎందుకు ట్రై చేసింది అంటే ఈ క్యాండిల్లో 15 మినిట్స్ ప్రిఫరెన్స్ 1 అనేది బుల్లిష్గా మారింది. మార్నింగ్ నుంచి ఇక్కడెక్కడా కూడా బుల్లిష్గా మారలేదు. 15 మినిట్స్ ప్రిఫరెన్స్ 1 అనేది మార్నింగ్ నుంచి కూడా బేరిష్గానే ఉంది. సో మీకు నేనే ఏం చెప్తున్నాను, 15 మినిట్స్ బేరిష్గా ఉందంటే 5 మినిట్స్లో కిందకి వచ్చి పైకి వెళ్ళి కిందకు వస్తున్న ప్రతిసారి మీరు బేరిష్ ఎంట్రీని తీసుకోవచ్చు అప్ టు ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చేసేదాకా బుల్లిష్గా. ఓకే,
సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఈ రేంజ్ తీసుకోండి, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడి నుంచి కూడా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటే అప్పుడు ఈ జోన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ చేసేసుకోండి అని చెప్పాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఇది కదండి. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కొంచెం ఇండెసిసివ్ గా ఉంది, బట్ నెక్స్ట్ వేసిన క్యాండిల్స్ మాత్రం అప్ టు సపోర్ట్ జోన్లోకి వచ్చేసాయి డైరెక్ట్గా. సో మీరు ఇది 5 మినిట్స్లో చూస్తే, ఒకసారి చూడండి, 5 మినిట్స్లో చూస్తే ఫస్ట్ ఇక్కడ మీకు ఇండెసిసివ్గా అనిపిస్తుంది, బట్ ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసింది నేను కిందకు వస్తున్నాను అని. సో మీకు ఈ క్యాండిల్ ఏదైతే కన్ఫర్మ్ చేసిందో, ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసినప్పుడు మీరు 15 మినిట్స్లో పెట్టుకుని ఇది ఈ జోన్ తీసుకుంటే జోన్ అనేది చాలా దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఈ జోన్ తీసుకున్నారనుకోండి 5 మినిట్స్లో కూడా మీకు మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది అని మీకు అర్థమవుతుంది. చూడండి 5 మినిట్స్లో మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందా, ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 270 to 280 పాయింట్స్ ఫాలో అయిందండి. సో ఇట్స్ ఎ గుడ్ వన్. ఓకే, తర్వాత చాలాసేపు కన్సాలిడేట్ అయిందండి. యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే చుక్కలు చూపించిందని చెప్పాలి. ఇండెసిసివ్ అండి. 15 మినిట్స్లో చూడ్డానికి బేరిష్గానే ఉంది, బట్ ప్రిఫరెన్స్ 1 ఇక్కడ కన్ఫర్మ్ చేసి మళ్ళీ కిందకే ఉండిపోయింది. ఎందుకంటే బ్యాండ్స్ చాలా దూరంగా ఉన్నాయి. ఇక్కడ కన్ఫర్మ్ చేయడం అయితే ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మ్ చేసింది బుల్లిష్గా వెళ్తున్నాను అని, బట్ బ్యాండ్స్ చాలా దూరంగా ఉన్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం అనేది వీ షేప్ రికవరీస్ తప్ప నార్మల్ టైమ్స్లో అవ్వండి. సో ఇక్కడ వీ షేప్ రికవరీ అయ్యే అంత పాసిబిలిటీ లేదు, ఈ రోజు ఏవి ఈవెంట్ లేదు కాబట్టి. సో ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఎంతవరకు అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు ఒక 90 పాయింట్స్. ఓకే, సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడు కూడా యాజ్ పర్ ద టెక్నికల్సే అయ్యాయండి. స్టాక్ ఆప్షన్స్లో మన వాళ్ళు మాత్రం చాలా బాగా చేస్తున్నారు, అదొక గుడ్ థింగ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము. ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే ఫస్ట్ క్యాండిల్ అంటే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ వేస్తే 1 అవర్ చూడండి ఒకసారి, నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టాను. 1 అవర్ అనేది బేరిష్గా ఉంది. బేరిష్గా ఇన్ ద సెన్స్ ప్రిఫరెన్స్ 1 అండ్ డబల్ ఇంజన్ రెండు కూడా బేరిష్గానే ఉన్నాయి. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ అండి. అసలు అందుకే చెప్పాను మీకు, నేను ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అసలు ఇక్కడ క్లోజ్ అవ్వకూడదండి. ఇక్కడ క్లోజ్ అవ్వడం అనేది అస్సలు మంచిది కాదు మార్కెట్కి అని చెప్పాను కదా. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ ఈ జోన్లో ఉంది, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ దగ్గర కదా. ఒకవేళ ఇన్ కేసు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ని క్రాస్ చేస్తూ ఒక 15 మినిట్స్ క్యాండిల్ కానీ పడ్డది అంటే ఈ జోన్ కాకుండా ఈ జోన్కి వచ్చేయాలండి 1 అవర్లో. సో 1 అవర్లో ఈ జోన్కి వచ్చేస్తే దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్ ఇన్ 1 అవర్ అండ్ 15 మినిట్స్ కూడా ఇదే సపోర్ట్ కింద తీసుకోండి. మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కనుక ఇక్కడ రెడ్ క్యాండిల్ పడితే దిస్ ఈజ్ ద సపోర్ట్ అండి. దేని ప్రకారం సపోర్ట్ ఇది? 1 అవర్ టైం ఫ్రేమ్ సపోర్ట్. ఇది అర్థమవుతుందా మీకు? స్పేస్ చాలా ఉందండి. కొంచెం నేనైతే వర్రీ కూడా అవుతున్నాను. అసలు ఇలా రాకూడదు, ఇలా జరగకూడదు. ఇలా జరగడం అసలు మంచిది కాదండి. ఈవెన్ పోర్ట్ఫోలియోస్కి కానీ లేదంటే మార్కెట్కి కానీ. మార్కెట్ వెళ్తున్నాను అని చాలా మంచి మూమెంటం చూపించింది 1 డే టైం ఫ్రేమ్లో. సో అట్లీస్ట్ కన్సాలిడేట్ అవ్వాలి, కిందకైతే రాకూడదు. ఎందుకంటే 1 వీక్ టైం ఫ్రేమ్ చూడండి, 1 వీక్లో మార్కెట్ స్టిల్ ఇంకా బేరిష్గానే ఉంది. కనబడుతుందా మీకు? 1 వీక్ స్టిల్ బేరిష్గానే ఉంది. బట్ ఈ 2 బ్యాండ్స్ దగ్గరికి రావాలంటే మార్కెట్ పైకి కిందకి మూవ్ అవ్వాలి. పైకి కిందకి వెళుతూనే పైకి వెళుతున్నట్లుగా ఉండాలి. అలా ఉంటేనే ఈ బ్యాండ్స్ 2 దగ్గరికి వస్తాయి. అప్పుడు మార్కెట్ లాంగ్ టర్మ్లో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? లాంగ్ టర్మ్లో మార్కెట్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నా, ఈ బ్యాండ్స్ అనేవి 1 వీక్ టైం ఫ్రేమ్లో డబల్ ఇంజన్ అనేది బుల్లిష్గా మారాలి. బుల్లిష్గా మారితే మాత్రం మీరు 1 మంత్లో చూడండి, మళ్ళీ 1 మంత్లో హ్యాపీగా బుల్లిష్గా ఉన్నాయండి. 1 మంత్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. 1 వీక్లో మాత్రమే బేరిష్గా ఉన్నాయి. సో మార్కెట్ బుల్లిష్గా మారాలి అంటే డెఫినెట్గా ఈ బ్యాండ్స్ రివర్స్ అవ్వాలి. రివర్స్ అయితేనే మార్కెట్ లాంగ్ టర్మ్లో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా జరగాలి అంటే 1 డే టైం ఫ్రేమ్లో ఐదర్ కన్సాలిడేషన్ అన్నా జరగాలి, లేదా స్లైట్ బుల్లిష్గా అన్నా వెళ్ళాలి. బేరిష్గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదండి. బేరిష్గా వచ్చింది అంటే నాకు కొంచెం టెన్షన్గా కూడా ఉంది. రాకూడదు, మార్కెట్ కిందకి వస్తే చాలా ఇబ్బంది పడిపోతామండి. అది అసలు మంచిది కాదు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి. రాకూడదనే కోరుకోండి అందరూ. ఓకే, సో 15 మినిట్స్లో కిందకు వస్తే
ఎంతవరకు జోన్ అనేది చెప్పాను కదా. ఇప్పుడు పైకి వెళితే ఒకవేళ ఇన్ కేస్ ఫ్లాట్ లో గానీ గ్యాప్ అప్ లో గానీ గ్యాప్ డౌన్ లో గానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ జోన్ తీసుకోండి. సో లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేస్తూ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్, రెసిస్టెన్స్ జోన్ లో కూడా మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. ఇప్పుడు సెన్సెక్స్ చూద్దాము. సెన్సెక్స్ కూడా సేమ్ సినారియో అండి. ఏదైతే నిఫ్టీ ఉందో అలానే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టేసుకోండి. 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుని ఇప్పుడు ప్రజెంట్ మనం చూసిన లెవెల్ అనేది ఇది కదా, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. స్వింగ్ లో టు స్వింగ్ హై చూస్తే మనం ఇక్కడ ఉన్నాము. సో ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ని క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ కానీ వేస్తేనండి ఈ జోన్ అనేది, ఈ స్వింగ్ లో అనేది ఇక్కడికి తీసుకెళ్ళిపోండి. మీకు నిఫ్టీలో ఎలా అయితే తీసుకొచ్చానో అలా. ఎందుకు అంటే ఇక్కడ కూడా సెన్సెక్స్లో కూడా డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండూ కూడా 1 అవర్ టైం ఫ్రేమ్లో, 1 అవర్లోనండి నేను చెప్పేది, 1 అవర్ టైం ఫ్రేమ్లో బేరిష్గా ఉన్నాయి. సో ఇది అస్సలు మంచిది కాదు. నాకైతే నచ్చలేదండి, నిజంగా చెప్తున్నా. అసలు మంచిది కాదండి, అలా ఉండకూడదు యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం. లేదండి, ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎంతవరకు వెళుతుంది అంటే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి. సో ఫస్ట్ మీకున్న లెవెల్ ఇది, స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోండి అప్ టు రెసిస్టెన్స్ జోన్. సో వెళితే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళుతుంది. సో అక్కడ కొంచెం కన్సాలిడేట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ మార్కెట్ కన్సాలిడేషన్ అన్నా జరగాలండి. కన్సాలిడేషన్ ఆర్ స్లైట్ బుల్లిష్, అంతే తప్ప బేరిష్గా మాత్రం రాకూడదు ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ. రానున్న 2-3 రోజులు అనేది మార్కెట్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిఫ్టీకి పర్టిక్యులర్గా నిఫ్టీకి చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లో ప్రిఫరెన్స్ 1 అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బేరిష్గా మారకూడదు. ప్రిఫరెన్స్ 1 బేరిష్గా మారిందా మొత్తం సినారియో అంతా మారిపోతుందండి. చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. వద్దు, ఓకే, బులిష్గా ఉండాలనే కోరుకుందాం మనం. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లో కంపేరిటివ్లీ నిఫ్టీ సెన్సెక్స్తో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ బాగానే ఉంది. సో ఇది ఇంకా లోయర్ బ్యాండ్ని క్రాస్ చేసి రాలేదు. అండ్ ప్రిఫరెన్స్ 1 కూడా బుల్లిష్గానే చూపిస్తుంది స్టిల్. బట్ నిఫ్టీ సెన్సెక్స్ లో మాత్రం ప్రిఫరెన్స్ 1 అనేది చాలా వీక్గా ఉందండి. స్లైట్గా బేరిష్గా రావడానికి ట్రై చేస్తుంది. సో అలా ఉండకూడదండి, అసలు మంచిది కాదు, ఉండకూడదు అలా. కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం బుల్లిష్గానే ఉంది స్టిల్. సో ఇక్కడ నుంచి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడితే అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీలో అయినా సరే కన్సాలిడేషన్, అట్లీస్ట్ కన్సాలిడేషన్ ఆర్ ఒక చిన్న బుల్లిష్ మూమెంటం కనపడితే నిఫ్టీ సెన్సెక్స్ కూడా రెండు రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ క్యాండిల్ ఒకవేళ ఇన్ కేస్ ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ మీకున్న లెవెల్ ఏంటండి చెప్పాను కదా, ఇది స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకోండి. సో ఫస్ట్ మనకి దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఈ రోజు ఎక్కడైతే సపోర్ట్ తీసుకుంటో సేమ్ అదే లెవెల్లో మనకి సపోర్ట్ ఉంది. వస్తే అప్ టు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ పడితే మాత్రమే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంత ఫాల్ అంటూ జరిగితే మాత్రం నిఫ్టీ ఇంకా ఘోరంగా ఉంటుందండి. అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి అది ఇంకా ఘోరంగా వెళ్ళిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి రేపు సెన్సెక్స్. ఓకే, అండ్ అలా కాదండి, ఒకవేళ బుల్లిష్గా వెళితే ఫ్లాట్లో కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకోండి. సో ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ కంటే పైన ఉంది కాబట్టి ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు రెసిస్టెన్స్ జోను. సో రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. లేదండి రెసిస్టెన్స్ జోన్లో కన్సాలిడేట్ అయ్యి కిందకు వచ్చింది అంటే నార్మల్గా ఇంతవరకు, ఎందుకంటే స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటాం కాబట్టి అప్ టు ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అండ్ సెన్సెక్స్ రేపు మాత్రం ఎక్స్పైరీ అండి. ఎక్స్పైరీ రోజున ఏదైతే ఈ లో ఉందో ఈ లోని క్రాస్ చేస్తూ ఇక్కడే కన్సాలిడేట్ అయ్యి ఈ లోని క్రాస్ చేస్తూ ఒక రెడ్ క్యాండిల్ మాత్రం పడితే షార్ట్ కవరింగ్ ర్యాలీ ఉంటుందండి. ఈవెన్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కానీ లేదా లాస్ని బుక్ చేసుకోవడానికి రెండింటికి కూడా పరిగెట్టేస్తారండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపు మాత్రం ఎక్కువ పొజిషన్స్ తీసుకోవద్దు. బ్యాంక్ నిఫ్టీ కొంచెం బుల్లిష్గానే చూస్తుందండి. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూస్తే ఈరోజు మొత్తం సెక్టార్స్ అన్ని రక్తపాతమా, బట్
ప్రైవేట్ బ్యాంక్స్ చూడండి 0.2% మాత్రమే పడ్డాయి. మిగతావన్నీ 2%, దాదాపుగా 1%, 1.5% పడ్డాయి అన్ని సెక్టార్స్. బట్ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రం ఓన్లీ 0.2% మాత్రమే పడ్డాయండి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం రికవరీ చేయడానికే చూస్తుంది ఇది. అంటే బ్యాంక్ నిఫ్టీని లేదా బ్యాంకింగ్ సెక్టర్ నేను అంత నెగిటివ్గా చూడడం లేదు, కానీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మాత్రం కొంచెం వీక్గానే ఉన్నాయి. జాగ్రత్తగా చేసుకోండి, ఓకేనా అండి. సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది? మీరు ఇండెక్స్లో చేశారా లేదా స్టాక్ ఆప్షన్స్లో చేశారా? ఒకవేళ స్టాక్ ఆప్షన్స్లో చేస్తే ఏ స్టాక్స్లో ఎంతంత పర్సంటేజ్ అనేది మీరు ROI బుక్ చేశారు అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.